ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ మానవత రాయ్ అయితే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. సో కవిత గారు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో అదొక చర్చనీయాంశంగా మారింది. అసలు ఇది ఎలా తీసుకోవచ్చు, మీరేమనుకుంటున్నారు ఈ లేఖ గురించి? ఇప్పుడు ఈ లేఖ గురించి చూస్తే వాళ్ళు వ్యూహాత్మకంగా ఆ లేఖను వాళ్ళే విడుదల చేసినట్టు స్పష్టమవుతుంది. కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ వదిలిన బాణం లెక్క వాళ్ళు తెలంగాణలో చూపించే ప్రయత్నం కనపడుతుంది. లేకుంటే బీజేపీ వదిలిన బాణం కాబోతారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వదిలిన బాణం కాబోతున్నారా కవిత అనేది మరి కొద్ది రోజుల్లో మనకు అర్థమైంది. 24 గంటలు గడుస్తున్నా ఈ లేఖ విడుదలైన తర్వాత ఆ లేఖ అసలు రైటా రాంగా తప్ప ఒప్ప అనేది చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇంతవరకు ఎవరు మాట్లాడలే. కేసీఆర్ గారు మాట్లాడలే, హరీష్ రావు గారు మాట్లాడలే, కేటీఆర్ గారు మాట్లాడలే. కానీ చోటా మోటా నాయకులు మాత్రం ఇది రాంగు, ఇది కాదు అని అంట. కానీ రాత చూస్తే కవిత గారు లాగే ఉందంటున్నారు. వాళ్ళల్లో వాస్తవాలు చూస్తే వాళ్ళలో అంతర్గత విభేదాలు, కుటుంబంలో కలహాలు, కుమ్ములాట్లు. మనం ఆ మీటింగ్ ఏదైతే ఆ మీటింగ్ ఉందో వరంగల్ మీ సభ ఉన్నదో ఆ రజతోత్సవ సభ నుంచే మనం చూస్తున్నాం. ఆ రజతోత్సవ సభలో వీళ్ళిద్దరిని కూడా కవితని హరీష్ రావును పక్కకు పెట్టినట్టు స్పష్టంగా కనపడింది. ఆ సభలో హరీష్ రావు ఫోటో, కవిత ఫోటోలు లేవు. ఆ తర్వాత ఇచ్చిన పత్రికా ప్రకటనలో కూడా వీళ్ళిద్దరు ఫోటోలు లేవు. లేకుండానే వీళ్ళ దూరం పెట్టి సభ జరిగింది. కాబట్టి వీళ్ళు నొచ్చుకున్నారు, వీళ్ళు గాయపడ్డారు. అక్కడ సంకేతాలు ఏమిచ్చారు? కేసీఆర్ గారు నా తర్వాత బీఆర్ఎస్ పార్టీ వారసుడు కల్వకుంట్ల తారక రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పారు. కాబట్టి వీళ్ళు అక్కడి నుంచే కొంచెం నారాజుగా చిన్నబోయి అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ ఉన్నారు. కవిత గారు అయితే ఏకంగా ఏం చేశారు? విభేదించినట్టే అర్థమైపోయింది. ములుగులోనూ ఎక్కడికి వెళ్ళి సోద్ చెప్పించుకొని కవిత ముఖ్యమంత్రి అవుతుందని సోద్ చెప్పినట్టు ఆ అంశాన్ని, ఆ వీడియోని తీసి అన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంటే కవిత ముఖ్యమంత్రి ఆలోచన ఉంది, ఆమె ఆలోచన బయటపడింది. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ కవిత గారు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బీఆర్ఎస్ లో తనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. జైలుకు పోయిన ప్రతోడు సీఎం కాడు. జైలుకు పోయింది కవిత ఏమన్నా ప్రజల కోసం పోయిందా, లేకుంటే బీసీల కోసం పోయిందా, దళితుల కోసం పోయిందా? ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ కేజ్రీవాల్ పార్టీ. కేజ్రీవాల్నే జైలుకు పంపి ఈమె జైలుకు పోయి వచ్చిన గనురాలు ముఖ్యమంత్రి అట్టయితే చెప్పండి. అది కూడా ప్రజాధనం 2000 కోట్లు కవిత లిక్కర్ ఒప్పందాల మూలంగా 2000 కోట్లు నష్టపోయింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో ఆ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందంటే దానికి కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు అని తప్పుడు కేసు బనాయించారు. ఆ కేసులో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పేద ప్రజల డబ్బులు ఏమన్నా గుంజుకొని ఆ ఓటుకు నోటు కేసులో ఉన్నాడా? కాదు కదా. ప్రజలకు సంబంధించిన అంశం కాదు అది, ప్రజాధనానికి సంబంధించిన అంశం కాదు ఓటుకు నోటు అనేది. కాబట్టి దానికి కావాలని వీళ్ళు అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసు బనాయిస్తే బంతి తిప్పి కొడితే అట్లా ఎగురొచ్చి తగిలినట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రజల తరఫున కొట్లాడబట్టి 10 ఏళ్ళు అప్పటిదాకా కేసీఆర్ని ఎదిరించే వాళ్ళు లేకపోతే కేసీఆర్ బెదిరించే కేసీఆర్దే రాజ్యమైంది. కాబట్టి నేను ఎదిరించేవాడిని వచ్చా అని చెప్పి ప్రజల తరఫున ప్రతి అంశంలో నిలబడబట్టి 100 కేసులు పెట్టించుకొని రేవంత్ రెడ్డి ప్రజల తరఫున కొట్లాడితే కాంగ్రెస్ అధిష్టానం ఆశీర్వదించింది, ముఖ్యమంత్రి అయిన ప్రజలు ఆశీర్వదించారు, పరిపాలన చేస్తాడు. మరి కవిత గారు ఏ ముఖం పెట్టుకొని పోతారు ప్రజల దగ్గరికి? నేను 100 కోట్లు లిక్కర్, మళ్ళీ అది వేరే కేసు కూడా కాదు, నేను లిక్కర్ మాఫియా కేసులో జైలుకు పోయి ఇచ్చాను పోతారా? ఆలోచించడానికి కూడా అర్థం ఉంది. కాబట్టి చిన్నప్పుడు ఒక కథ గుర్తొస్తుంది నాకు, ఈ మీ మీ ఛానల్ ద్వారా తెలియజేయాలి. చిన్నప్పుడు ఒక పేదవాడు కట్టెలు కొట్టుకుంటాడు. నది ఒడ్డున కట్టెలు కొడుతుంటే ఇనప గొడ్డలి చేజారి నదిలో పడుతుంది. నాకు ఆహారం పెట్టే గొడ్డలి, నాకు అన్నం, నా కుటుంబాన్ని పోషించే గొడ్డలి నదిలో పడిపోయింది. నదిలో ఈత రాదు, నేను దిగలేను, రేపటి నుంచి నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని ఏడుస్తుంటే అతని ఏడుపు చూసి దేవత పైకి వచ్చేసి ఆయన నిజాయితీని పరీక్షించాలని చెప్పి దేవత ఏం చెప్పిందంటే బంగారు గొడ్డలు తీసుకొచ్చి, బాబు ఈ గొడ్డలు నీదేనా అంటే, అమ్మ అంత బంగారు గొడ్డలు ఉంటే నేను ఇక్కడికి వచ్చి కట్టలేందుకు కొట్టుకుంటా, అది నా గొడ్డలు కాదని చెప్తాడు. అమ్మ వీడు నిజాయితీ పరుడేరా, ఎవడన్నా బంగారు గొడ్డలు తెచ్చిస్తే ఇది నాదే అని లాకపోతాడు, దాచిపెట్టి గుంజకపోతాడు అని అనుకుంటారు ఎవడన్నా. కానీ ఆ దేవత కూడా తన నిజాయితీకి మెచ్చింది, మళ్ళీ వెండి గొడ్డలు తెచ్చింది, మళ్ళీ పరీక్షించింది. వెండి గొడ్డలు తెచ్చి ఇచ్చిన తర్వాత ఏమైంది? ఇది కూడా నాది కాదమ్మా, అంత శక్తి ఉంటే నేను ఎందుకు కట్టెలు కొట్టుకుంటున్నాడు. 3వసారి నిజమైన గొడ్డలు తెచ్చి ఇచ్చిన తర్వాత ఆమె నా గొడ్డలే అమ్మ నమ్ముతాడు, తీసుకుంటాడు. ఇక్కడ కథార్థం ఏంటంటే ఇట్లనే ఈయనలాగా పోయి వీడు ఎక్కడ ధనవంతుడు అవుతారు. పాపం దేవత ఇచ్చిన కుబేరుడు కానిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కవిత లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దొంగ నాటకం పోయి ఆడపోయి కావాలనే గొడ్డలు అందులో పడేస్తారు. ఎప్పుడైతే వీళ్ళకి ముసలి కన్నీళ్ళు గారుతుంటే దేవత బయటకు వచ్చేసి, బాబు ఎందుకు ఏడుతున్నావు అంటే నా గొడ్డలు పడిపోయింది అన్నాడు.
నిజాన్ని వజ్ర వైడూర్యాలు పోలిన గొడ్డలు తెచ్చి చూపించలేదు నాదే అంటారు వీళ్ళు. అనగానే దేవత చెప్పించింది, ఉన్నది పోద్ది ఉంచుకుంది పోద్ది వాళ్ళ దగ్గర. కాబట్టి రేవంత్ రెడ్డి కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మేము కూడా ముఖ్యమంత్రి అని కళ్ళగంటే మీరు దురాశ దుఃఖానికే చేటు అని చెప్పి కథ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏమంటున్నారు అంటే ఇదంతా ఒక బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు, కేవలం డ్రామాని ప్లే చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ విభేదాలు ఉన్నాయా లేవా అనేది అంశంలో విభేదాలు లేకపోతే కవిత గారు యాడికి పోయినా సీఎం సీఎం అని తన అనుచరులతో అనిపించుకోరు. ఎవరు అనిపించాలా? కేటీఆర్ పోతే కేటీఆర్ అనాలా, కేసీఆర్ తర్వాత. కానీ ఎవరికి వాళ్ళు సీఎం అనిపించుకున్నారంటే వాళ్ళ కంపల్సరిగా లోన కుమ్ములాటలు ఉన్నాయి. అది నివురు కప్పిన నిప్పు ఉంటేనే నిప్పు ఉంది కాబట్టే పొగ వచ్చింది, కళ్ళ ముందు కనపడుతుంది. మరి ఇంతవరకు ఇప్పుడు సోషల్ మీడియా లేదా? ఏ అంశానికి స్పందించే కేటీఆర్ గారు, ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసే కేటీఆర్ గారు, మరి ఈ అంశంలో ఇది తప్పు, ఇది అవాస్తవానికి కవిత గారు ట్వీట్ చేయొచ్చు కదా. అమెరికా ప్రయాణంలో ఉన్న ఏమవుతుంది? చేయలేరా వాళ్ళు? కేటీఆర్ గారు మాట్లాడరా, హరీష్ రావు గారు మాట్లాడరా, ఎవరు మాట్లాడరా? కాబట్టి ఇందులో ఉన్నది కంపల్సరిగా వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయని చెప్పి స్పష్టమవుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉంటే మరి లేకుంటే మరి ఎవరో ఒకరు రావాలి, అధికారికంగా లేఖను విడుదల చేయాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు మావోయిస్టులు విడుదల చేస్తారు, ఏదైనా దాడి జరిగితే వేరే వాడు జరిగితే ఇది నిజంగా బంద్ చేసిన దాడే అంటారు. మరి కవిత కేసీఆర్ గారు కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఇంత దుమారం చెలరేగుతుంటే కనీసం ఎందుకు స్పందించట్లేదు? స్పందించలేదు, ఇందులో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి స్పందించలేదు, మన కళ్ళ ముందు అర్థమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసాయి అని చెప్పేసి అయితే చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు కాబట్టి, సో మీ మాటల్లో మీరేమంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు కూడా ఒకటే. ఎప్పుడు విడిపోయారు అసలు వాళ్ళు? 2014 నుంచి వాళ్ళ చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇక్కడేమో విభేదిస్తారు, అక్కడ పోయి కలుస్తారు, ఢిల్లీలో కలుస్తారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించింది, ఓట్లేసారు రాజ్యసభలో లోక్సభలో. కాంగ్రెస్ పార్టీ విభేదించింది, కొన్నిట్లో విభేదించి సూచనలు చేసిన, అది కూడా చేయలేదు వీళ్ళు. డూడు బస్వన్ లెక్క బీజేపీ చెప్పిందా రైట్ సిద్ధం, సంతకాలు పెట్టారు, బిల్లు పాస్ చేయించారు. తర్వాత ఇక్కడ లింగోజీ కూడా ఎన్నిక జరిగితే కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ చనిపోతే బీజేపీ అభ్యర్థి గెలవాలా. కాబట్టి గెలవలేక భయపడి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసిన అక్కడ లింగోజీగూడలో. అప్పుడు ప్రజలంతా అర్థమైపోయి ఓహో వీళ్ళిద్దరు ఒకటైనా దొంగ నాటకం అని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్ని గెలిపించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు? అక్కడ వాళ్ళ ఓట్లన్నీ కూడా కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీకి ఎంచుకున్నారు. ఇక్కడ కూడా బలం ఉండి కూడా ఎందుకు పోటీ చేయలేదు? హైదరాబాద్ స్థానిక సంస్థల దాంట్లో, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కరీంనగర్ స్థానిక సంస్థల దాంట్లో వాళ్ళకి బలం ఉండి కూడా ఎందుకు పోటీ చేయలేదు? వీళ్ళు ఒకళ్ళొకరికి ఒకటే ఉన్నారు, విడిపోలే. వీళ్ళు ఒకతాన్లోని గుడ్డ ముక్కలే. వీళ్ళ చీకటి ఒప్పందాలు రహస్యంగా రాత్రిపూట కనపడతారు. వీళ్ళని పెట్టి ఏం చేయాలంటే టార్చ్ లైటా లేకుంటే మంచి లైట్లు ఎల్ఈడి లైట్లు పెట్టి ఎతకాలి. వీళ్ళు ఎక్కడో చోట కలుస్తుంటారు, ఏ ఫామ్ హౌస్లో పోయి ఎదుగుతుంటే దొరుకుతారు. అప్పుడు వీళ్ళ భాగవతం బయటపడిద్ది. కాబట్టి వీళ్ళు రాత్రి కలుసుకుంటారు, పొద్దున పూట తిట్టుకుంటారు. ఇది వీళ్ళ భాగవతం, వీళ్ళ అక్రమ సంబంధం అని ప్రజలందరికీ కూడా తెలిసింది. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఏ విధంగా అయితే కొత్త పార్టీ పెట్టుకున్నారు, అంటే స్వయంగా ఒక పార్టీ పెట్టుకున్నారో అదే విధంగా ఇప్పుడు కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకోబోతున్నారా? లేదంటే మరి కాంగ్రెస్లోకి ఏమైనా రాబోతున్నారా? వస్తే మీరు అంగీకరిస్తారా? మొత్తానికైతే మరో వైఎస్ షర్మిల కవిత కాబోతున్నారు. అంటే షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారని కవిత గారు కాంగ్రెస్లోకి వస్తారనే అవసరం లే. కాబట్టి కవిత గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్లో రారు. అందుకని అంటనగా బీఆర్ఎస్ పార్టీనే కావాలని కవితను వదిలిన బాణమా? కవితని వదిలేరు మన జనం మీదకు. కాలంటే బీజేపీ పార్టీ ఏమన్నా వదిలిన బాణమా? ఓటు బ్యాంకును చేల్చడం కోసం సానుభూతితో మహిళ అని చెప్పేది. అది మనకు కొద్ది కాలం తర్వాత అర్థమైంది. ఎవరు వదిలి కాంగ్రెస్ పార్టీలోకి అయితే రాదు నాకు తెలిసినంత. ఎందుకంటే అవినీతి కేసులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి మా అధిష్టాన నాయకత్వం చూసుకుంటుంది అదంతా కూడా. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీలో రావడానికి వాళ్ళు ఇష్టపడరు. షర్మిల గారు, ఎందుకంటే షర్మిల గారు రక్తం కాంగ్రెస్లో ఉంది. షర్మిల గారు కుటుంబం గతంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చారు, కానీ కవిత గారు కాంగ్రెస్ పార్టీలో రారనేది నాకు నమ్మకం. థ్యాంక్ యూ. ఓకే.